ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా పోల్ సర్వే ఏజెన్సీలు కానీ విశ్లేషకులు కానీ జర్నలిస్టులు కానీ ఎవరు ఊహించని విధంగా రావటంతో ఈవీఎంలపై అందరూ అనుమాన దృష్టిలతో చూస్తున్నారు. ఈవీఎంల పనితీరు, ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశాలు, ఈవీఎంలు ఫిజికల్గా మ్యానిపులేట్ చేసే అవకాశాల గురించి స్వేచ్ఛ మీడియా నిన్న ఒక వీడియోని విడుదల చేసింది. 10 గంటల్లోనే దాదాపు 30,000 మంది చూశారు. అంటే ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందిలో చాలా బలంగా ఉండటము, అలాగే ఎన్నికల్లో ఎంత పరాజయానికి కారణం ఏమిటని తెలుసుకోవటము ప్రయత్నాలు చేస్తున్నందున ఇటువంటి వీడియోల మీద చాలా ఆసక్తిగా ఉంది. అసలు ఈవీఎంల గురించి చంద్రబాబు నాయుడు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాడో మనకు బాగా తెలుసు. 2014లో ఆయన ఈవీఎంల సహాయంతోనే నెగ్గాడు. 2014లో ఈవీఎంల మీద తమకు విశ్వాసం లేదని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ మార్గంలోనే ఎన్నికలు జరగాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయి. సుప్రీంకోర్టు ఎటువంటి పరిస్థితుల్లోనూ పాత పద్ధతిలోకి, బ్యాలెట్ పద్ధతిలోకి వెళ్ళే అవకాశం లేదని స్పష్టం చేసింది. స్పష్టం చేయటం వల్ల ఇక మనం ఈవీఎంలను మాత్రమే ఆధారపడవలసి ఉందండి. ఈవీఎంలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారా? ఈ 60 లక్షల ఈవీఎంలు కొనుగోలు చేశారు, కానీ 40 లక్షల ఈవీఎంల మాత్రమే ఎన్నికల సంఘానికి వచ్చాయి. మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఏమైపోయాయి అన్న విషయం మీద అనేక మంది పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆర్టీఐ నిబంధనల సమాచార హక్కు చట్టం కింద ఎన్నికల సంఘాన్ని ఈ విషయం అడిగితే తమకు 40 లక్షల ఈవీఎంలు మాత్రమే అందాయి, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో మాకు తెలియదని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ అంశం మీద నిన్న మనం వీడియోలో ప్రస్తావించాము. అదేవిధంగా ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి, హ్యాకింగ్ చేయడానికి అవకాశాల గురించి మాధవ్ దేశపాండే అనే ఆయన తులిప్ సాఫ్ట్వేర్ మాజీ సీఈఓ చెప్పిన అభిప్రాయాలను విన్నాము. కరణ్ థాపర్ ఆయన ఇంటర్వ్యూ చేయటము, లోతుగా ఇంటర్వ్యూ చేసి పలు విషయాలను రాబట్టడము, ప్రజల ఎరికలోకి అనేక సమాచారాన్ని పెట్టడము మనం చూసాము. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఈవీఎంల గురించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో కూడా తెలుసుకోవడం మనకు ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఎన్నికల ప్రక్రియను తేలిక చేయటానికి కాదు, చిన్నబుచ్చటం కాదు, అలాగే లోపభూయిష్టంగా ఉన్నదా లేదా అనేది మనం తీర్పు ఇవ్వలేము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో చూడండి. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు. ఇట్ ఈస్ చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది బజార్లు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతుంది ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు, వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే 2019లో ఘోర పరాజయం పాలైన తరువాత ఒక రకమైన జ్ఞానోదయం అయ్యి ఆ బజార్లో తిరిగే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఈవీఎంలను ఏమైనా మ్యానిపులేట్ చేశారా అంటే మనకి తెలియదు. అది అంటే కాకపోతే ఆయన మాటల్లోనే మనం విన్నాము, అలాంటి అవకాశం లేకపోలేదు అని కొంతమంది ప్రజల్లో చాలా బలంగా అనిపిస్తున్నది. నేను మాట్లాడిన ఎస్ఏపి కన్సల్టెంట్, అమెరికాలో ఉండే ఆ కన్సల్టెంట్ కూడా ఫిజికల్గా మ్యానిపులేట్ చేయటము సాధ్యమేనని స్పష్టంగా చెప్పారు. ఒక హ్యాష్ ట్యాగ్, ఒక గుర్తు ఇస్తే ప్రతి 5వ ఓటు ఎవరికి ఓటు వేసినా పలానా అభ్యర్థికి పడేలా, లేకపోతే ప్రతి 3వ ఓటు, ప్రతి 6వ ఓటు, ఇలాగ ఏదైనా సరే పలానా ఏ అభ్యర్థి, ఏ పార్టీ, ఏ సింబల్ నొక్కినా కానీ పలానా సింబల్కి పడే విధంగా చేయవచ్చునని కూడా చెప్పారు. ఏది ఏమైనా ప్రజలకు ఈ ఎన్నికల ఫలితాల మీద అనుమానాలు వచ్చాయి. దీనిపై ఎన్నికల సంఘం మౌనముద్ర వహించటము చాలా శోచనీయంగా ఉంది. అంటే
ఎన్నికల పోలింగ్ జరగకముందు చేసిన ట్రాన్స్ఫర్లు, పోలీస్ అధికారుల బదిలీలు, వాళ్ళు బదిలీ చేసిన చోటనే అల్లర్లు జరగటము, ఈవీఎంల 11 చోట్ల ఈవీఎంల మీద దాడి జరిగితే ఒక ఈవీఎం గురించి మాత్రమే చెప్పడము, ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం లాంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి అనే అంశంపై ఎవరికి భిన్నాభిప్రాయం ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు బజార్లో ఏం మాట్లాడుకుంటున్నారంటే దేశమంతటా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ అనే దాన్ని చేయకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ ఇక్కడ దీనిని అభివృద్ధి చేసి దీని లోపం లేకుండా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఇదే మోడల్ని నవంబర్లో జరిగే మహారాష్ట్ర ఎన్నికలకు విస్తరించాలని కుట్రపూరిత ప్రయత్నం జరుగుతున్నదని ప్రచారం జరుగుతుంది. అంటే ఐటీ సెక్టర్లో పనిచేసే అనేక మంది చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండటము, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కావటము, ప్రభుత్వ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం అన్ని సానుకూల పరిస్థితులన్నింటినీ ఉపయోగించుకొని ఇలా చేశారు అన్న ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో 1% కూడా నిజం ఉండకపోవచ్చు. కానీ అసలు అనుమానాలు రావటమే చాలా చాలా పెద్ద అపరాధమని మనం భావించాల్సి ఉంటుంది. అంటే క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఎంపైర్ డెసిషన్ కరెక్టా కాదా అని చోట థర్డ్ ఎంపైర్కి కూడా వెళ్తారు. మరి ఇటువంటి కీలకమైన ప్రజాస్వామిక ప్రక్రియలో లోపాలు జరిగాయని ప్రజలు భావిస్తున్నారు, ఓడిపోయిన పార్టీ కూడా భావిస్తున్నది, అనేక మంది మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవకాశం అన్నది చంద్రబాబు నాయుడే స్వయంగా అంగీకరించారు. కాబట్టి ఇక్కడ థర్డ్ ఎంపైర్ డెసిషన్ అవసరం లేదా, కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా, లేకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియ మీద ప్రజలకు విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉంది.